హాయ్ గాయ్స్, అందరు జై శ్రీరామ్. మనం అయితే 3 చెక్ పాయింట్లు దాటేసి అయితే బయటకు వచ్చేసాం అనమాట. లోపలికి వచ్చేసాం సార్ బయట కట్టిన. అయితే ఏమైందంటే మన బండ్ల బైక్స్ అయితే ఆపలేరు. సో మనం అయితే వచ్చేసాం. కార్లు, ట్రావెల్స్ వెహికల్స్ ఉంటాయి, అవి ట్యాక్సీ ప్లేట్స్, అవన్నీ వెహికల్స్ అయితే ఆపేసారు, కార్లు కూడా. సో మనమైతే వచ్చినాం. బట్ తెలియదు ఇట్లనే మనం ఎంత దూరం వెళ్తాం అనేది, ఎక్కడ ఆపేసారు కూడా తెలియదు మనకైతే. సో ఎట్లా ఏదైతే అయితే అని చెప్పేసి మూడికైతే పోతున్నాం. ఇక పోనిస్తేనే దర్శనం చేస్తాం, లేదనేమో అక్కడ నుంచి దగ్గర దగ్గర ఒక 80 km వచ్చేసినాం అనమాట. రిషికేష్ నుంచి. సో ఇక్కడ నుంచి మనం ఇంకా సోనుప్రయాగ్ అయితే 190 చూపిస్తుంది, కానీ మనమైతే సోనుప్రయాగ్ వెళ్తలేము అనమాట. మధ్యలో ఎక్కడ ఆయి స్టే చేసి రేపు మార్నింగ్ పొద్దున్నే వెళ్తాం అన్నాడు మబ్బుల. సో అది ఇప్పుడే డిసైడ్ అయ్యాం ఏంటంటే, ఇప్పుడు మనము సోన్ప్రాయ్ వెళ్ళాం అనుకున్నాం కదా. సో అయితే సోన్ప్రాయ్ ఎంత అయినా వెళ్ళామని చెప్పేసి, సో మధ్య శ్రీనగర్ ఉందండి, ఇంకోటి శ్రీనగర్ అంటే ఇక్కడ అదే రూట్లో ఆ శ్రీనగర్లో స్టే చేస్తున్నాం అనమాట. సో శ్రీనగర్లో స్టే చేసి రేపు మార్నింగ్ పొద్దున్నే స్టార్ట్ అవ్వాలి. కొంచెం స్టార్ట్ అయ్యేప్పుడు గౌరికొండ వెళ్ళి అక్కడ నుంచి మనం రేపు వెళ్తామా, ఎల్లుండి వెళ్తామా, ఎల్లుండి కేదార్నాథ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే పంపించాలి. ఫస్ట్ చెక్ చేసి మళ్ళీ పోలీసు వాళ్ళకి ఏదైనా కూడా చెప్పాలి. సో ఎట్లయితే తెలీదు. అక్కడ వెళ్ళాక అయితే శ్రీనగర్ అయితే సేఫ్ వెళ్ళిపోతాం. ఎందుకంటే చెక్ పాయింట్లు ఏం లేవు అంట, చాలా మంది అయితే ముంగట. ఇప్పుడు ఇక్కడ చెక్ చేయారట. సో గౌరికొండ కూడా వెళ్ళిపోవచ్చు అంట, కానీ సోన్ప్రాయ్ దాకా. సారీ, గౌరికొండ పక్క కొంచెం అటు ఇటు అని. సో అక్కడ వరకు అయితే వెళ్ళొచ్చు. అక్కడ నుంచి ఏమన్నా చెక్ చేస్తారో తెలియదు. చెక్ చేస్తే మళ్ళీ ఏమైతే తెలియదు అనమాట. సంథింగ్ అక్కడికి వెళ్ళాక చూడాలి, అదైతే తర్వాత విషయం. సో ఇంకోటి ఏంటంటే, మన బుల్లెట్ బండి ఉండే, బుల్లెట్ అన్నవాళ్ళు అయితే మనతో వస్తలేరు అనమాట. సో ఎందుకంటే వాళ్ళు ఏమైనా వద్దాం అనుకోరు. సో వాళ్ళు ఎందుకు వస్తలేరు అంటే టికెట్లు దొరకలు అని చెప్పేసి, ప్లస్ మళ్ళీ ఇంకోటి ఇంత దూరం వచ్చాం రిటర్న్ అయితే ఎట్లా అని చెప్పేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు అన్నమాట. వాళ్ళు ఎక్కడ అయోధ్య వెళ్ళిపోయారు, అయోధ్య నుంచి ఇంటికి వెళ్ళిపోతారంట. సో ఇప్పుడైతే మనం ఇంటి దగ్గర నుంచి ఎట్లా వెళ్ళినామో ఇప్పుడు మళ్ళీ అట్లనే అనమాట. 2 బండ్లు వాళ్ళు కూడా మధ్యలో వచ్చారు, మధ్యలో వెళ్ళిపోయారు, అంతే. ఇక ఇప్పుడైతే ఇంకా శ్రీనగర్ వచ్చేసి 40 km ఉంది. 40 km వచ్చేసి 2 hours చూపిస్తుంది. అంటే రోడ్ మొత్తం ఇట్లా చిన్న ఉంది, మొత్తం ఘాట్ సెక్షన్ ఉంది అనమాట. ఇప్పుడైతే శ్రీనగర్ అయితే వెళ్ళిపోవాలి మనం. శ్రీనగర్ వెళ్ళినాక అక్కడ స్టే చేసి రేపు చూసుకుందాం. జస్ట్ ఇప్పుడే 220 బ్రేక్ ఫెయిల్ అయింది అనమాట. సో బండి వెనుకొస్తుంది. చూడ ముంగట మెకానిక్ శ్రీనగర్ దాకా ఇట్లా కూడా. శ్రీనగర్ ఇంకా 29. శ్రీనగర్ అంటే మన కేదార్నాథ్ పోయే తోవాలి, ఇంకో శ్రీనగర్ ఉందని చెప్పేసి మళ్ళీ అనుకునేరు. జమ్మూ కాశ్మీర్ది కాదు, ఇది శ్రీనగర్. సో మళ్ళీ ఇంకో రిస్క్ ఏంటంటే మొత్తం డౌన్ ఉంది, టర్నింగ్ ఇట్లుండే, బండి వెనుక బ్రేక్ ఏమో దాని వస్తలేదు. సో కరెక్ట్ మధ్యలోనే ఫెయిల్ అయిపోయింది బ్రేక్ కూడా. ఆయిల్ అయిపోయినట్టు ఉంది సంథింగ్, అంతే. ఆయిల్ అయిపోవచ్చు. అక్కడ పోయినాక శ్రీనగర్ పోయినాక జర డిస్క్ ఆయిల్ అయిపోయాలి, అప్పుడు జర సెట్ అవుతుంది. ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంది బండ్లకు అయితే. తప్పదు, ఇంత లాంగ్ రైడ్ లా 6000 km తిరిగిందంటే మామూలు వచ్చాను. మళ్ళీ బండ్ 6000 5348 km తిరిగింది బండ్లు ఇంటి దగ్గర నుంచి. 5000 అంటే అది ఇంటి దగ్గర ఉంటే 5000 ఎన్ని నెలలు తిరుగుతాయి? లేలే అన్న మినిమం 4-5 months తిరుగుతాయి బండ్లు ఇంటికాడ ఉంటే. అంటే డైలీ మా అంటే 20-30 గంట ఎక్కువ తిరిగాయి కదా. మనం 6 months తిరిగే రీడింగ్ 22 days దింపేసినాం. ఇంకా ఉంది తిరిగేది. ఇంకొక మేబీ నాకు తెలిసి ఇంటికి ఇంకొక 3000 అయితే అనుకుంటా. అటు 8000 9000 రీడింగ్ తిరుగుతాయి. మన బండి 8000 కాబట్టి సర్వీసింగ్ రీడింగ్ టైము సర్వీసింగ్ కి. సో మనం అయితే మన బండి ఇంటికి వెళ్ళిపోతా కళ్ళు మూసుకొని. ఇంటికి పోయినా కానీ బండి అనేది ఇది సౌండ్ వస్తుంది, షాక్ అబ్జర్వ్ పోయింది, చైన్ ఇంకోటి మర్చిపోయి మన చైన్ ప్యాకెట్ కూడా పోయింది అనమాట ఈ రైడ్ మధ్యలో. సో అది ఇంకేపోయి జస్ట్ ఇప్పుడే మన నిన్న వచ్చే రూట్లోనే హరిద్వార్కి వచ్చే రూట్లోనే సౌండ్ కట్ సౌండ్ స్టార్ట్ అయింది.
నాకు తెలుసు ఫస్ట్ అది వెళ్ళిపోతుంది, చైన్ ప్యాడ్ ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి. కానీ ఏమన్నాడు 2000 తిరిగి ఖరాబ్ అవుతుంది నేను అన్నా, బట్ 4000 చేంజ్ తిరిగి చైన్ స్ప్రేడ్. సో ఇది ఒకటి ఇప్పుడు అయిపోయాలంటే ఇప్పుడు ఇక్కడ సైడ్ ఉండే కాబట్టి ఇక్కడ మనం రిటర్న్ వెళ్తేప్పుడే చైన్ ప్యాడ్ దగ్గర షాక్ అవుతారు ఇక ఇటు వేపేదని ఫిక్స్ అయినా. సో వేపిద్దాం అనుకున్నా, బట్ ఏమైందంటే ఈ రోడ్లకి మళ్ళీ వేపిస్తే కొత్త అన్ని ఎందుకు అని చెప్పేసి ఇంటికి పోయినా కానీ వేపిస్తా షాప్ సార్. మళ్ళీ ఇంకోటి మళ్ళీ వేపిస్తే ఏం ప్రాబ్లం అంటే బండి ఇస్తే 1 day టైం తీసుకుంటాడు వాడు ఎట్లయినా, ఎందుకు అని చెప్పేసి ఎట్లయినా బండి వెళ్తా కదా అని బ్రేక్ వచ్చేసినట్టుంది మళ్ళా వచ్చింది. అదే ఆయిల్ లేదు, ఆయిల్ పంపింగ్ అయితే లేదు. సో నువ్వు ఇట్లా పోకయ్యా మళ్ళీ మధ్యలో ఫెయిల్ అయింది అనుకో, మెల్లావు మళ్ళీ మధ్యలో పేరు ఇబ్బంది అవుతుంది. ఆయిల్ లేదు అట్లా, ఆయిల్ అందుకే అట్లా ఆయిల్ పంపింగ్ ఒక 10 అంటే ఆయిల్ లేకపోయినా కూడా ఏం చేసి ఒక 20-30 సార్లు ట్యాప్ చేసాం అనుకో మళ్ళీ కొంచెం వాళ్ళు ఉన్న అంతా డిస్క్ లకి వెళ్తా అనమాట. డిస్క్ అంటే అదే క్యాలిబర్లకి వెళ్ళి పంపింగ్ అయిన కొద్దిగా వస్తుంది బ్రేక్. ఒక 20-30 km అయితే వస్తుంది, పర్లేదు. నాకు కూడా అయింది మన 390. సో మన 390 ఇంకా ఘోరంగా అయింది. 120 స్పీడ్ ఉన్న కర్నూలు నుంచి వస్తుంటే 120 స్పీడ్ లో బ్రేక్ ఫెయిల్ అయిపోయింది. బ్రేక్ కొడితే బ్రేక్ వస్తలేదు. మళ్ళీ మన ప్లేస్ ఏంటంటే మన బ్రేక్ ఫ్రంట్ బ్రేక్ కూడా ఎంత స్పీడ్ లో ఆపేసి ఆగిపోతాయి అనమాట. అట్లా నాకు ప్లేస్ అయింది. మళ్ళీ లేకపోతే ఆ రైడ్ లా చాలా ఘోరం అయిపోతుండే. సో నేను మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడ చెప్పించిన షోరూమ్ లో చూపిస్తే డిస్క్ ఆయిల్ లేదు, నార్మల్ సేమ్ అదే ప్రాబ్లం, డిస్క్ ఆయిల్ లేదు. డిస్క్ ఆయిల్ చేంజ్ చేయించిన, డిస్క్ ఆయిల్ చేంజ్ సెట్ అయిపోయింది. మెయిన్ బ్రేక్ తీయడానికి కారణం అయితే డిస్క్ ఆయిల్ కంపల్సరీ చెక్ చేసుకోవాలి మనం రైలు అయితే. నేను నా బండి కూడా రైలు ఇంత దూరం వస్తుందని చెప్పి షోరూమ్ లో మొత్తం చెక్ చేసిన తర్వాత బండి బయటకు వచ్చింది అనమాట. మనకు ఆ బ్రో మధు బ్రో అని ఉంటాడు కోంపల్లి కేటీఎం షోరూమ్ లో, ఆ బ్రో ఒకటే నమ్మకం అని చెప్పినమాట. నీకు బండికి ఏం కాదు, నువ్వు నిమ్మలంగా వెళ్ళిరా అని చెప్పి. ఏమైనా సరే నేను రాకుండా ఇంకో పంపిస్తాను. ఆది మమ్మీని అయితే బండి కొట్టుకొచ్చేసినమాట. అంటే బాగా తెలుసు బండి పోతాను, బట్ షోరూమ్ వాళ్ళ నుంచి కూడా అంత గట్టిగా చెప్పారంటే బండి కండిషన్ ఉంటేనే చెప్తారు కదా వాళ్ళు కూడా, అట్లా అనమాట. సో మనం అయితే ఇప్పుడు శ్రీనగర్ దగ్గరకు వచ్చేసాం. ఇంకా 25 km అనుకుంటా. రైడరు 25 శ్రీనగర్ లైట్ చేసి అక్కడ నుంచి వెళ్దాం. ఇక పొద్దున ఎట్లయితే సినిమా అవుతాం. మనమైతే రుద్రప్రయాగ దగ్గర ఉన్నాడా. సో ఇగో ఇక్కడ 2 రివర్లు కలుస్తాయి కదా, కానీ ఇక్కడ వాటర్ తక్కువ ఉన్నాయి. సో అందుకే అసలు ఇక్కడ సైడ్ బ్లూ కలర్ వాటర్ ఉండాలి, కాకపోతే బ్లాక్ ఉన్నాయి. ఇక్కడనే కలుస్తాయి 2 రివర్ పేరు ఏమో అల్కానంద సంథింగ్ ఇంకోటి ఏదో ఉంటుంది, చూద్దాం. మందాకిని రివర్ ప్లస్ అల్కానంద, రైట్. మందాకిని అల్కానంద. సో వాటర్ అయితే లో అక్కడ అసలు వీడియోలో మొత్తం బ్లూ అనిపిస్తాయి కదా, మందాకిని వాటర్ మొత్తం బ్లాక్ అనిపిస్తున్నాయి. వాటర్ లేకపోవడానికి కారణం అట్లా వాటర్. అయితే మందాకినేమో కేదార్నాథ్ నుంచి వస్తాయంట, అల్కానందనేమో బద్రీనాథ్ సైడ్ నుంచి వస్తాయంట. ఆ 2 వచ్చి ఇక్కడ కలిసాయంట వాటర్. ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్తారు అట్లా మళ్ళా. సో మనం అయితే బండి అయితే మంచిగా పోనీ, లోపల మాత్రం ఫుల్ భయం ఉంది. ఎందుకంటే పోలీసులు ఎక్కడ పెంట పంపిస్తారు. ఇంత కూడా చెక్ పాయింట్ అక్కడ కూడా ఆపుతాం అనుకున్నాను, బట్ కార్లో ఆపుతారు, మనల్ని అయితే ఆపుతలేరు. కానీ దగ్గర దాకా తెలియదు. మనం ప్రజెంట్ అయితే ఇక్కడనైతే ఎక్కడ ఆపారనుకుంటున్నా, గౌరికొండ పోయేదాకా. గౌరికొండ వెళ్ళినాకనే చెక్ చేస్తారు, బట్ మన గుంపులో పోయింది అయిపోలేకపోతే టన్నల్ వరకు అయితే ఇట్లా చుట్టూ తిరుగుడు తప్పుతాయి, సీదా ఒకటే రోడ్ వెళ్ళిపోతాం. టన్నల్ గంచి మీరు కూడా చెక్ పాయింట్ నీళ్ళేం ఆపుతలేరు. చెక్ పాయింట్ చాలా బైకర్స్ అయితే ఆపుతలేరు. అందుకే మనం ఇంత దూరం వచ్చేసినాం. ఇంకా అంటే మనకి సోన్ప్రయాగ వచ్చేసి ఇంకా 60 or 70 ఉంది. సో ఏదో ఒకటి ముంగటికి పోతూనే ఉండాలి, పోలీసులు ఆపదాక వెనుకకు రావాలి. దానికి ఇంకోటి ఏం లేదు. వాళ్ళకైతే రిక్వెస్ట్ చేయాలి ఏదో ఒక సొల్లు చెప్పి, అది ఇది అని చెప్పి.
కేదార్నాథ్ 87 ఇవన్నీ మనకు అవసరం లేదు. గుప్తకాశ్ అవన్నీ ఏం భూమి కదా. సో కానీ అవిటి మీకే పోతాం అనుకుంటా, గుప్తకాశ్ మీకేంచే అంటే అవి టచ్ అవుతాయి అనుకుంటారు మధ్యలో రూట్ లో. కేదార్నాథ్ ఒక్క దర్శనం అయినట్టు మిగతా అన్ని కళ్ళు మూసుకొని అయిపోతాయి. బద్రీనాథ్ కూడా కానీ అందరు బద్రీనాథ్ వెళ్ళిపోతా అని చెప్తారు. బద్రీనాథ్ అంతా ఏమి ఉండదంట. సో మళ్ళీ ఇంకోటి బద్రీనాథ్ టెంపుల్ దగ్గర బైక్స్ వెళ్తాయి కాబట్టి మనకు అంత రిస్క్ ఉంటే ఉండదు. కేదార్నాథ్ అట్లా కాదా. ఇవన్నీ వెహికల్స్ ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయంటే చెప్తున్నా. నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం ఒక్క యాత్రకి ఇన్ని అన్న పనులు చూస్తుడు. అయితే ఇప్పుడు ఎన్ని పనులు ఇటు అవుతున్నాయో అన్ని వెహికల్స్ రిటర్న్ వస్తున్నాయి. ఇంకా 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 చాలా ఉన్నాయి. అమ్మాయి నా కొడుకులో 7వ అంతటి గుట్టుకోలు వేస్తారు. డిసైడ్ చేసాం ఇప్పుడే ఆన్లైన్ లో. జస్ట్ అది ఏ డేట్ చేసినాం అంటే June 25 చేసినాం. ఏదో ఒకటి ఇక్కడ వేరే వాళ్ళు కూడా వేరే బైకర్ కలిసినాం అనమాట. సో అతని రేపే అంతే ఉందంట. సో అతని కాదు June 1st ఉంది. June 1st మనకి June 25. ఆల్రెడీ నేను ఆన్లైన్ చెక్ చేసినప్పుడు నా June 25 నేను చేయలేదు అనమాట. ఎందుకంటే మనం ఆ డేట్ కోప్ చేసి ఎందుకని చేయలేదు. అయితే వీళ్ళు వాళ్ళ బైకర్స్ కలిసి వాళ్ళని అడిగితే మీకు చేసుకురా ప్రొవిషన్ అంటే June 1st ఉంది బ్రో మా అయితే. సరే ఎట్లా అంటే ఏం దీని స్కాన్ చెప్పి వెళ్ళిపోయి చెప్పాలంటే సరే మేము కూడా చేద్దాం ఎట్లా అయితే అవుతుంది అని చెప్పేసి చూద్దాం అని చెప్పేసి మేము కూడా రిజిస్ట్రేషన్ చేసాం మన June 25 ఎట్లా అయితే ఏంటి అని చెప్పేసి. ఇంకా మాకు అదే ఢిల్లీ పంపిస్తారా అని చెప్పేసి ఆపిరు కార్లు. కానీ మన బల్ల అయితే వెళ్ళిపోతాయి. కళ్ళు కూర్చొని అనుకుంటున్నా వెళ్ళిపోతాయి. జస్ట్ ఓన్లీ 4 వీలర్స్ ఆపేసి బైక్లు అయితే వెళ్ళిపోతున్నాయి. సో అట్లా అని కోరుకోవాలా పోలీసు వాళ్ళు. ఎంత లైన్ ఉంది చూడండి. ఫుల్ అంటే ఫుల్. ఏమో వాడరా ఫోన్ చేసేది ఇప్పుడు. పట్టుకోరా ఫోన్. బాగా కడితే కూర్చున్న ఒక్కడు ఫోన్ చేయడు. బండి ఎక్కగానే ఫోన్లు చేస్తారు. ఓ మంచిగా జామ్ ఉంది. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఉంది జామ్. పంపిస్తారా? ఏదో పంపిస్తారు అనుకుంటా. ఓన్లీ వెహికల్స్ ఆపేస్తారు. కార్లు ట్రావెల్స్ ఆపుతారు. 2 వీలర్ అయితే ఎక్కువ ఆపుతారు ఏడా అయినా సరే. సో మనం అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకెన్ మినిట్స్ అయితే గౌరికొండకి వెళ్ళిపోవాలి ఇక. జస్ట్ మనం అయితే గౌరికొండకి ఇంకొక 15 km ఉన్నాం అనమాట. సో పక్క 15 km ముందు నుంచి ఎంత ట్రాఫిక్ ఎంత ఉంది చూడండి. ఫుల్ ట్రాఫిక్. కార్లకి ఈ కార్లు ఆపోజిట్ లా ఎన్ని వెహికల్స్ లోపలికి వెళ్తున్నా అన్ని వెహికల్స్ బయటకు వస్తున్నాయి. చాలా ఘోరంగా ఉంది పబ్లిక్ మాత్రం. ఇది చూడండి ముంగడు అక్కడి వరకు ఉందావు. మన బైక్ కాబట్టి మనము వెళ్ళిపోతున్నాం. కార్ అయితే ఆల్మోస్ట్ 2 days ఇల్లనే ఇరికిపోలేదు ట్రాఫిక్ లో. అంత ట్రాఫిక్ ఉంది అక్కడ నుంచి. వెహికల్ ఎట్లా పంపిస్తారు అంటే ఇక్కడ సైడ్ ఆపి అక్కడ వెహికల్ పంపిస్తారు. ఒక 1 hour అక్కడ ఆపి మళ్ళీ ఇక్కడ పంపిస్తారు. సో ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్. అరే నువ్వని ఓవర్లేదు అన్న పోనీ అయ్యా నువ్వు. ఇదో అరే నీ అమ్మ ఇంకా ఉంది. ఇప్పుడు అక్కడ వదిలే అక్కడ ఆపేసి ఇప్పుడు ఈ వెహికల్స్ అందరు డ్రైవర్స్ అందరు వెళ్తారు అన్నమాట వెహికల్స్ ఏరికి. సో అక్కడ నుంచి ఇక్కడ ఆల్మోస్ట్ 2 kilometers ఎక్కువనే ఉంది.
మళ్ళీ ఆఫ్ రోడ్ ఎంతో ఈ బండి మొత్తం ఆఫ్ రోడ్ కలుగుతుంది మన బండికి అయితే. లడక్ నుంచి వచ్చేసినాక కూడా కేదార్నాథ్ కూడా ఖాళీ చేస్తుంది ఆఫ్ రోడ్. కానీ ఎక్కువ అప్పుడు కొంచెం కొంచెం ఇక్కడ ఇట్లా వర్క్ అయినప్పుడు ఆఫ్ రోడ్ కలుగుతుంది. మనం అక్కడ 1 km వచ్చాం లేదా మళ్ళీ ఇక్కడ ముందు కూడా ఆపేసారు. అక్కడ అనేది ఇక్కడ ఇక్కడ మళ్ళా ఇంకెనక ఇట్లా ఒక 3-4 ప్లేసెస్ ఆపేసారు అనమాట. లేలే అన్నా అన్ని ఒకటి రిలీజ్ ఎంత ట్రాఫిక్ జామ్ అయితే మినిమం ఒక 100 km ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అన్ని వెహికల్స్ ఉన్నాయి. ఇంత మందా బాబు మన కార్లో వచ్చినట్టు లేదు వచ్చుంటే. ఏమన్నా మొత్తం టూరిస్ట్ వెహికల్సే. బాబు రే బాబు. ఇంకెక్కడ వరకు ఉంది? దానికన్నా ఎక్కువ ఉంది ఇది. ఇంకా మొత్తం వీడు అవలగాడు గుసాంచిన మధ్యలోకి ఇంకా తెలియన కొడుకులు. దీని వల్ల మొత్తం ఇప్పుడు ఆయనకి అన్ని పనులు ఆగాలి అవల. పాల్తున్న కొడుకులు ఉంటారు. ఈ ఒక్క అవలగాడు ఇట్లా ఉండకపోతే ఆ ముంగడ దగ్గర మంచిగా రప్పరప్ప వెళ్ళిపోతుంది. ఈయన కొడుకు వల్ల ఇంత మళ్ళా ముంగడ వెళ్ళిపోయి మనం కూడా కొంచెం వెళ్ళిపోతున్నాం ఇక. సో ఇదేంటి ఇవి ఇక్కడ వరకు ఉన్నాయి. ఇవి ఇంకా ఉన్నాయి ఇక. ఆల్మోస్ట్ 3 km ఉండొచ్చు. 3 కంటే ఎక్కువనే ఉంటుంది. ఉంటుంది 3 అది 2 ఉంటుంది 3 ఉంటుంది వెనక. ఇంకెంత దూరం ఉన్నాయి వెహికల్స్. వామ్మో అక్కడ వరకు ఉన్నాయి కదా. అక్కడ ఇప్పుడు వదిలేసారు అక్కడ. ఇలా కూడా ఎంతసేపు అయితే మినిమం ఒక 1 hour రావచ్చు. ఇండియా జామ్ అయినా అంటే 1 hour పైనే అవ్వచ్చు. ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళని వచ్చిన వెహికల్స్ అంట. ఫస్ట్ 2 days బిఫోర్ వచ్చిన వెహికల్స్ ఇవ్వాలి అక్కడిక్కడ అయినాయి. ఏవైతే ఒక దగ్గర ఒక 3 km చూస్తున్నాం. మొత్తం ఇంట్లోనే ఉన్నాయి. అక్కడ నుంచి 3 km నుంచి ఇంకా ఉన్నాయి అక్కడ వరకు. వాళ్ళు చూడేసి వచ్చిన వెహికల్స్ ఇన్ని అనడం మళ్ళీ ఇంకా వస్తున్నాయి వెహికల్స్ అయితే. సో నేను జీవితంలో చూడలే ఎంత పబ్లిక్ అయితే ప్లస్ ఇంకా వెహికల్స్ ని. కేదార్నాథ్ అంటే మామూలు విషయం కాదు కదా మళ్ళా. అని ఇంత స్టార్టింగ్ ఇంత మంది వచ్చాడంటే 1 month కూడా రాలేదు. ఇంత పబ్లిక్ ఏందబ్బా. వచ్చిన వెహికల్స్ ఇంత మనం ఉన్నాయి. ఇంకా వచ్చే వెహికల్స్ ఇంకా అక్కడ ఆపేసారు. ఒక 20 km నుంచి ఆపేసారు. 20 km ముందు నుంచి ఆపేసారు వెహికల్స్ అయితే. చెక్ పాయింట్లు అక్కడక్కడ. బాబురే బాబు ఇంత రష్ ఉంటాను అస్సలు గెస్ చేయలే నేనైతే. ఎంత రష్ ఉంటాను గెస్ చేసినట్లే. ఫస్టే కేదార్నాథ్ కంప్లీట్ చేసుకుని లడాక్ పోతుంది. నేనేం అనుకున్నా మనం ఎట్లయినా లడాక్ అయిపోయే లోపల కేదార్నాథ్ మనం స్టార్ట్ అయింది 20కి అనమాట. 29th. సో 29th 11 days టైం ఉంది. అప్పటి లోపల లడాక్ ట్రిప్ కొట్టేసి కేదార్నాథ్ వద్దామని అనుకుంటే ఫస్ట్ కేదార్నాథ్ వచ్చేది ఉంటే తప్పు చేసినాం. వస్తే ఇంత రష్ ఉండకపోతున్నాం మనకి. బాబురే బాబు ఇన్నిగా నా వెహికల్స్ వస్తున్నాయి పోయేది పోతున్నాయి వచ్చినాయి. ఇక్కడ ఆగిపోయినాయి అన్ని. అక్కడ టర్నింగ్ల మీద ఇంకా ఉంది ముంగడుకో. ఓ బుద్ధేవరు రై.
బండి కాబట్టి సందులకే బిందులకే పోతుంది. కార్ అయితే ఇప్పటికి ఎప్పుడో 50 km వెనకనే ఉంటుంటాం ఇంకా. ఎంత జాము. ఎంత దూరం అందరం వెహికల్స్ అయితే ఉన్నాయి అక్కడ అటు సైడ్ ఇటు సైడ్ అయితే. వచ్చి ఎన్ని డేస్ అయినా ఇలా అయితే. మనం ఇంకొక 5 km వెళ్తే గవర్నమెంట్ వచ్చేస్తుంది. ఇక మనం కూడా అక్కడ రూమ్ తీసుకొని మంచి బండికి పార్కింగ్ ఉన్న రూమ్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ బండి సేఫ్ ఉండాలి కాబట్టి. మనం కేదార్నాథ్ ఎన్ని డేస్ అయితే తెలియదు, 1 డే అయితే తెలియదు, 2 days అయితే తెలియదు అనమాట. చూద్దాం, ఒక రూమ్ అయితే తీసుకొని మంచి రూమ్ అంటే రూమ్ అంటే మెయిన్ బండి పార్కింగ్ జాగా ఉండాలా. బండి పార్కింగ్ జాగా ఉంటే రూమ్ తీసుకోవాలి. మెయిన్ మధ్య మన రూమ్ లో స్టే ఎట్లయినా మనం ఉండము. సో అట్లా అని బైక్ అనేది సేఫ్ ఉండాలి కదా. ఎంత దూరం వచ్చి బైక్ ఏమైనా అయిందనుకో మనం ఇంటికి పోము. ఇప్పటికే బండి మొత్తం గబ్బు అయిపోయింది. ఇంకెంత దూరం ఉందబ్బా ట్రాఫిక్. కేదార్నాథ్ ఒక్కడు కొట్టేసామంటే కథమే ఇక. సాయిరామ్ అనుకోవచ్చు. ఈ కారణానికి అవసరమా అలా పోయిన బండి తీపికి తీట 2 seconds ఆగితే అయిపోయింది. ఈ నా కొడుకు ట్రాఫిక్ జామ్ ఆల్మోస్ట్ 10 km నుంచి ట్రాఫిక్ జామ్ అయితే మొత్తం వెనక ముంగడ మొత్తం చాలా ఘోరం. కాగా జరుగుతాను, నేను వెళ్ళిపోతా.